వియర్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవిస్ ఆర్ట్. ఈరోజు ఈ వీడియోలో మనము రాత్రి భోజనంలో ఉప్పును ఎందుకు సేవించకూడదు, అలాగే ఉప్పును ఉప్పు అని ఎందుకు అనకూడదు, అదేవిధంగా సంకష్టహర చతుర్థి రోజు వ్రత కథను ఏ విధంగా వింటే మనకు ఫలితం కలుగుతుందో చూద్దాం. ముందుగా ఈరోజు సంకష్టహర చతుర్థి. ఈరోజు పురుషోత్తమ మాసంలో వచ్చింది కనుక మనము ఈ వ్రత కథ గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో రైవతం అనే నగరం ఉండేది. అక్కడ ధర్మదత్తుడు అనే రాజు ఉండేవాడు. రాజు సుగుణాల రాజు. ఐశ్వర్యం ఉంది, సంతానం ఉంది, మంచి భార్య కూడా ఉంది. అతనికి జలోదర వ్యాధి అని చెప్పేసి సోకింది. రకరకాల దానాలు చేశాడు, పూజలు చేశాడు, అయినా కూడా వ్యాధి తగ్గలేదు. పూర్వజన్మలో చేసిన పాపాలు ఈ జన్మలో వ్యాధి రూపంలో హింసిస్తాయి, బాధిస్తాయి. అనేకం చేసిన పుణ్య ఫలితాల కారణంగానో ఏమో అష్టవక్ర అనే మహర్షి ఆ రాజ్యానికి వస్తాడు. అష్టవక్ర అంటే 8 వంకర్లు కల మహర్షి అన్నమాట. ఇంకా ఈ మహారాజు అతన్ని ప్రాధేయపడతాడు, ఈ వ్యాధి పోవాలంటే ఏం చేయాలి అని. అప్పుడు ఆ మహర్షి, నీ రాజ్యంలో చతుర్థి వ్రతం అనేది పూర్తిగా అంతమైపోయింది, ఎవరు ఆచరించట్లేదు. ప్రజల పాపాలన్నీ కూడా రాజునే ఆశ్రయించి ఉంటాయి కనుక నేను నీకు ఒక మంత్రాన్ని ఉపదేశిస్తాను. నువ్వు ఆ మంత్రాన్ని ప్రతినిత్యము జపిస్తూ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని నువ్వు ఆచరించి తదుపరి నీ రాజ్యంలోని ప్రజలతో ఆచరింపచేయమని చెప్తాడు. ఇంకా అదేవిధంగా మహారాజు మంత్రోపదేశం తీసుకొని నిత్యము గణపతిని పూజిస్తూ మంత్రాన్ని జపిస్తూ వ్రతాన్ని ఆచరిస్తాడు. తర్వాత ప్రజలతో ఆచరింపచేస్తాడు. ఆ తర్వాత ఆ రాజుకు ఉన్న వ్యాధి అనేది తొలగిపోతుంది. ఇక ఈరోజు సంకష్టహర చతుర్థి సందర్భంగా ఎవరైతే తెల్ల నువ్వులతో చేసిన నైవేద్యాన్ని గణపతికి సమర్పిస్తారో వారికి వ్యాధి అనేది నిర్మూలం అవుతుంది. అదేవిధంగా ఎవరైతే ఈ రోజంతా ఉపవాసం ఉండి చంద్రుడు వచ్చిన తర్వాత ఉపవాస దీక్షను వదిలిపెట్టి రేపు దాన ధర్మాలు చేసినట్లయితే వారికి అంత్యంలో పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది. ఇక ఈ రోజున సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఎవరైతే వింటారో చదువుతారో వారికి సకల కోరికలు నెరవేరుతాయి. ఈ కథ చెప్పిన నాకు, విన్న మీకు పుణ్యఫలం ప్రాప్తిస్తుంది. ఇక మనం ఉప్పు గురించి తెలుసుకుందాం. ఉప్పుని ఉప్పు అని పిలవకూడదు, జనరల్గా దాన్ని లవణం అని చెప్పేసి అంటారు. అలాగే ఉప్పుని నేరుగా భోజనంకి వడ్డించకూడదు. ఇలా వడ్డించినట్లయితే గౌరవ మర్యాదలు, తేజస్సు, పేరు ప్రఖ్యాతులు తొలగిపోతాయి. వైజ్ఞానికంగా కూడా రాత్రిపూట ఉప్పును సేవిస్తే కఫం పెరగడం, కళ్ళ కింద వాపులు రావడం, కిడ్నీ నీరు పట్టడం, మూత్ర విసర్జన అధికంగా అవ్వడం, అలాగే దాహం ఎక్కువగా వేయడం, నైట్ పూట నిద్ర డిస్టర్బెన్స్ అవ్వడం లాంటివి అవుతూ ఉంటాయి. అలాగే ఉప్పును ప్రతిరోజు రాత్రిపూట తీసుకున్నట్లయితే ఆయుక్షీణం కూడా అని శాస్త్రంలో ఉంది. కావున ఉప్పును నేరుగా తీసుకోకుండా నీటిలో కలుపుకొని కానీ మజ్జిగలో కలుపుకొని కానీ ఉప్పును స్వీకరించాలి, చాలా తక్కువ స్వీకరించాలి. అలాగే ఉప్పును సేవించేటప్పుడు కాస్త చూపించి దీపానికి అప్పుడు సేవించాలి. అలాగే దానిని ఉప్పు అని పిలవకూడదు రాత్రి సమయాల్లో. రుచికి సరిపడా రుచి అని చెప్పేసి అనడం కానీ, కూరలో వేసేది అని కానీ, లేదంటే వేలితో చూపించడం కానీ చేయాలి. అయితే చాలామంది చేతితో చూపించాలి అన్నప్పుడు అన్నం తింటూ ఆ తినే చేతితో ఎంగిలి చేతితో చూపిస్తారు. అది చాలా దోషం. కాబట్టి ఉప్పు విషయంలో జాగ్రత్త వహించండి. మరొక విషయం ఏమిటి అంటే ఉప్పు సముద్రం నుండి పుట్టింది. లక్ష్మీదేవి కూడా సముద్రం నుండే పుట్టింది. సో ఉప్పును లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి పేరుతో పిలిస్తే గౌరవప్రదం కాదు కాబట్టి పేరుతో పిలవరు. అందరూ ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుంచుకోగలరు. ఈరోజు వీడియో ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.